గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీవన్. మనం టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. అలాగే మనం వచ్చేసాం ఆశ్రయ ఆకృతి ఇయర్ హియరింగ్ క్లినిక్ దగ్గరికి. సో, మనతో పాటు ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు డాక్టర్. సో, పూర్ణచంద్రరావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి ఈ ఆకృతి దగ్గర మీరు వర్క్ చేయడం జరుగుతుంది? నేను 3 మంత్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నానండి. సో, దీని యాక్టివిటీస్ ఎలా ఉంటాయండి? ఇది కంప్లీట్‌లీ కమ్యూనిటీ అవుట్‌రీచ్. ఓకే. కమ్యూనిటీ అవుట్‌రీచ్. ఓకే. ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ హియరింగ్ జరుగుతూ ఉంటుంది. హియరింగ్ టెస్ట్‌లన్నీ. ఓకే. ఓపీడీ ఉంటది. ఓకే. సో, ఎనీ చెవికి సంబంధించిన సమస్యలన్నీ ఇక్కడ చూస్తాం ఇక్కడే. ఇప్పుడు దాకా మీరు ఎన్ని ఆపరేషన్స్ చేయడం జరిగింది? 27 ఆపరేషన్ చేశాం. ఈ అక్షర ఆకృతి నుంచి 27 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసి సక్సెస్‌ఫుల్లీ. ఈ అక్షయ ఆకృతి అనేవి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయండి? అంటే లైక్ ఈ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? అలాగే బయట అవుట్ ఆఫ్ స్టేషన్స్‌లో కూడా ఇవి ఉన్నాయా? ఇక్కడ క్లినిక్ ఏమో ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉంది మెయిన్ క్లినిక్. మిగతా ఈ స్కూల్స్ ఉన్నాయి, స్పెషల్ స్కూల్స్. అంటే వీ కేటర్ టు ది హియరింగ్ ఇంపైర్డ్ స్కూల్స్ ఉన్నాయి, స్పెషల్ స్కూల్స్. అవి 5 సెంటర్స్ ఉన్నాయి. ఒకటి బోర్బండలో ఉంది. బోర్బండలో మల్టీ రిహాబిలిటేషన్ సెంటర్ అది. అన్ని అక్కడ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ అన్నీ ఉంటాయి. ఆల్ ఫెసిలిటీస్ రిగార్డింగ్ రిహాబిలిటేషన్. మిగతా స్కూల్స్ ఏమంటే చాంద్రాయణగుట్టలో ఒకటి ఉంది, యాకత్పుర ఒకటి ఉంది. ఇంకోటి ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్లో ఏంటంటే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన పేషెంట్స్కి వాళ్ళకి ఆర్టరీ వర్బల్ థెరపీ అని ఉంటుంది. అది మెయిన్ అనమాట. పోస్ట్ సర్జరీ తర్వాత ఆర్టరీ వర్బల్ థెరపీ ఈజ్ అ మెయిన్గా జరుగుతుంది. అది ఎస్ఆర్ నగర్లో జరుగుతుంది. ఎప్పుడైతే మేము ఇందాక చెప్పాను కదా 27 ఆపరేషన్ జరిగా వాళ్ళకి ఏవిటీ అక్కడే ఇస్తారు అనమాట ఎస్ఆర్ నగర్. సో, ఇప్పుడు మనం ఈ అక్షయ ఆకృతి ఈ అంటే లైక్ ఇదొక ఎన్‌జీఓ. ఇది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా! సో, ఇప్పుడు దీనికి ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ ఏదైతే ఈ అక్షయ ఆకృతి ఉందో, ఈ ట్రస్ట్ నుంచే వీళ్ళు అమౌంట్ అంతా ఇవ్వడం జరుగుతుందా? అవునండి. కంప్లీట్లీ. అండ్ పేషెంట్‌కి ఇట్ ఈస్ ఏ క్యాష్‌లెస్ సర్వీస్. వాళ్ళకి ఏం చార్జెస్ ఏమి ఉండవు. రికరెంట్‌గా యాక్చువల్లీ కాక్లియర్ ఇంప్లాంట్ రికరెంట్‌గా ఎక్స్‌పెండిచర్ అవుతూ ఉంటుంది. అది కూడా ఆశ్రయ ఆకృతి భరిస్తుంది. ఓకే. అంటే అది ఆపరేషన్ కాస్ట్ కాకుండా మిగతావి కూడా ఓకే. ఆశ్రయ ఆకృతి భరిస్తుందండి. ఓకే. అండ్ ఇప్పుడు లైక్ చాలామంది అంటే ఇప్పుడు నేను కూడా ఇందాక చాలామంది అంటే పిల్లల్ని చూసానండి. పిల్లల్ని చూసినప్పుడు ఇలాంటి పిల్లలు ఇంకా బయట కూడా చాలామంది ఉన్నారు. సో, వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి ఇక్కడికి తీసుకొచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి. మేము చాలా భారీ ఎత్తున మేము ఇండియాలోనే సెకండ్‌గా మొబైల్ హియరింగ్ క్లినిక్ అంబులెన్స్ అని పెద్దది. అది ఒకటి మేము వి హావ్ ఆల్రెడీ పర్చేస్డ్ ఇట్. అదేం చేస్తుందంటే డిసడ్వాంటేజ్డ్ ఏరియాస్ ఉంటాయి, అండర్ ప్రివిలేజ్డ్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ కుత్బల్లాపూర్ ఉంది. సో దట్ ఈస్ నాట్ నియర్ టు ది ఏరియా హాస్పిటల్స్ నథింగ్. సో అక్కడ కూడా ఇలాంటి హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్ చాలామంది ఉన్నారు. సో వీ హావ్ ఐడెంటిఫైడ్ రీసెంట్లీ ఒక 10 డేస్ నుంచి భారీ ఎత్తున ఈఎన్టీ అండ్ హియరింగ్ క్యాంప్ జరుగుతుంది. సో త్రూ మొబైల్ హియరింగ్ క్లినిక్ వీఆర్ రీచింగ్ అండర్ ప్రివిలేజ్డ్ ఏరియాస్. సో వీఆర్ స్క్రీనింగ్ అరౌండ్ 3,000 పిల్లల్ని స్క్రీన్ చేసాం. సో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. ఎవరైతే అక్కడ ఐడెంటిఫై అయ్యారో హియరింగ్ లాస్ ఉందని వాళ్ళకి ఇక్కడే టెస్టులు చేసాం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. అండ్ దెన్ ట్రీట్మెంట్ కూడా వీఆర్ డూయింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, ఇప్పుడు మీ ఈ సేవా సంస్థకి సంబంధించి ఏదైతే అక్షయ ఆకృతి ఏదైతే ఉందో, అది ఓన్లీ ఇక్కడ వరకే పరిమితం అంటారా? లేకపోతే మీరు లైక్ ఇంకా ఎక్స్టెన్షన్ అంటే సర్వీసెస్ ఎక్స్టెండెడ్ త్రూ అవుట్ ఇండియా? ఇక్కడ ఉన్న మిస్టర్ డిపికే బాబు ఈజ్ వెరీ కమిటెడ్ పర్సన్. ఆయన ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫండింగ్, ఇఫ్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చిందనుకోండి, వీ వాంట్ టు రీచ్ టు ది అన్రీచ్డ్ ఏరియాస్. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ ఉంది, ఇట్ ఈస్ అన్రీచ్డ్. అక్కడ పీపుల్ ఆర్ నాట్ ఎకనామికలీ టు గో టు ప్రైవేట్ హాస్పిటల్స్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈఎన్టీ సంబంధించిన దాంట్లో చాలా తక్కువ ఉన్నాయి. సో మాకేంటంటే ఫండింగ్ కనుక ఇంకా ఉంటే దట్ కెన్ బి ఇప్పుడు కార్పొరేట్ ఫండింగ్ కానీ ఇండివిజువల్ ఫండింగ్ ఉంటే కనుక మేము అక్కడికి వెళ్ళడానికి అక్కడ ఒక సెంటర్, ఇలాంటి సెంటర్ పెట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఇది అక్షయ ఆకృతి అనే ఏదైతే ఫౌండేషన్ ఎన్‌జీఓకి సంబంధించింది ఉందో, దీనికి సంబంధించి పూర్ణచంద్రరావు గారు డాక్టర్ గారు మాట్లాడారు. అలాగే ఇప్పుడు దీని సర్వీసెస్ కూడా ఎక్స్టెన్షన్‌కి వాళ్ళు ఒక మొబైల్ అంబులెన్స్ లాంటిది కూడా తీసుకొని వాళ్ళు తిరగడం జరుగుతుంది. అంటే రిమోట్ ఏరియాస్ ఏవైతే మన దూర ప్రాంతాలు ఉంటాయో, మహబూబ్ నగర్ జిల్లా లాంటి ఏరియాస్‌లో కూడా ఏవైతే ఏదైతే ఈ పిల్లలు డమ్ అండ్ డఫ్‌కి ఎవరైతే దానికి ఎడిక్ట్ అయ్యి వాళ్ళు బాధపడుతుంటారో, దానికి సంబంధించిన వాళ్ళకి కూడా తీసుకొచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు. అలాగే ఒకవేళ ఫండ్ గనక గవర్నమెంట్ తరపున ఒక ఫండ్ గనక ఏమైనా రిలీజ్ అయితే ఇంకా సర్వీసెస్ ఎక్స్టెన్షన్ చేసి, అలాగే ఏవైతే రిమోట్ ఏరియాస్ ఉంటాయో దానికి సంబంధించి మా సర్వీసెస్ కూడా
పెంచుతామని చెప్పి పూర్ణచంద్రరావు గారు చెప్తున్నారు. సో 100% ఈ అక్షయ ఆకృతి అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇది ఒక మంచి కార్యం కాబట్టి డెఫినెట్గా ఈ గవర్నమెంట్ సపోర్ట్ వాళ్ళకి రావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు దాని డైరెక్టర్ అండ్ దీనికి సంబంధించిన ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం వెళ్ళి కలిసి మిగతా వారితో కూడా మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ.